హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఇవి అప్డేట్స్ అనాలో లేకపోతే లీక్స్ అనాలో అర్థం కావట్లేదు. రాజమౌళి గారు ఇచ్చి ఈ అప్డేట్స్ లీక్స్ లాగే ఉన్నాయి. సో దీనికి పేరైతే రాజమౌళి లీక్స్. చాలా బాగుంది కదా, ప్రాస కూడా. రాజమౌళి లీక్స్ బాగున్నాయి. ఆ, ఏమంటారు, ప్రతి ఒక్క అప్డేట్కి ముందు కనీసం ఇంటిమేషనో ఆ టైమింగో సమ్ ఏదో చెప్తారు కదా, అవి ఏం చెప్పట్లేదు. నవంబర్ 15th ఒక అప్డేట్ ఉంటుంది. ఆ రోజు గ్రాండ్ ఈవెంట్ పెట్టి అందులో నుంచి మనకు ఒక అప్డేట్ ఇస్తామన్నారు. అప్డేట్ ఏంటన్నది డే బై డే క్యూరియాసిటీ పెరుగుతా 15th రోజు వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఈ మధ్యలో మనకి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇన్ని వస్తాయని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకటి పృథ్వీరాజ్ సుకుమారన్ గారిది వచ్చింది ఆ రోజు, అది అన్ఎక్స్పెక్టెడ్. రోబాటిక్ చైరు, ఆయన కూర్చొని ఒక ఆ, మంచి నెగిటివ్ విలన్ రోలు అయినా కూడా ఆయనకి ఒక అవిటితనం ఉండడము, ఇవన్నీ క్యారెక్టరైజేషన్స్ అందులో మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. అదొక అప్డేట్ బీభత్సం, అది ఇంకా అక్కడ ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. ఆ తర్వాత వచ్చిన అప్డేట్ ఏంటి, సాంగ్ సంచారి. అంటే సినిమాలో ఉన్న కాన్సెప్ట్, హీరో క్యారెక్టరైజేషన్ని ఎలివేట్ చేస్తూ మనకు డెప్త్ ఎంత ఉంటుంది అన్నట్టు ఒక విధంగా మనకు ఆ పాట ద్వారా సినిమా ఏంటనేది తెలియజేయడానికి ట్రై చేశారు. అది అన్ఎక్స్పెక్టెడ్ వచ్చింది సాంగ్. బాంబ్ బ్లాస్ట్ అయినట్టే నిజంగానే. ఫ్యాన్స్ అడిగింది మహేష్ బాబు గారి గురించి అడిగారు, ఒక అప్డేట్ ఇవ్వండి అని చెప్పి. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఎప్పుడో ఒకటి ఇచ్చారు, అది దండ ఉండేది, ఆ శివుడి లాకెట్ ఉండేది అంతా. సో అది ఓకే, కానీ కంప్లీట్గా లుక్ మనం చూడలేదు మహేష్ బాబు గారిది. సో దానికోసం వెయిట్ చేశారు, ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేశారు, మనం కూడా అందరం వెయిట్ చేస్తున్నాం ఆబ్వియస్లీ. బట్ ఇప్పుడు అడగకుండానే మనోడు అదే రాజమౌళి గారు ఫుడ్ పెట్టరు అసలు. ఫుల్ మీల్స్ పెట్టేస్తున్నారు ఫ్యాన్స్ కి. కడుపు నిండిపోతుంది. వాళ్ళు షాక్ లో తేరుకోవడానికి టైం పడుతుంది. షాక్ నుంచి తేరుకునేలోగా ఇంకొక అప్డేట్, షాక్ నుంచి తేరుకునేలో ఇంకో అప్డేట్. ఇంత కంటిన్యూస్ గా అప్డేట్లు ఇస్తే ఎలా తీసుకుంటారు భయ్య, ఎలా తీసుకుంటారు, ఎలా ఎలా ఉంటున్నారు మీరు మహేష్ బాబు గారి ఫ్యాన్స్? మైండ్ పోతుందా? రోజు రోజుకి హైప్ పెరిగిపోయి బ్లడ్ ఇట్లా బాయిల్ అయిపోతున్నట్టుంది నాకు తెలిసి. మాకే ఇట్లా ఉందంటే బాబు ఫ్యాన్స్ కి ఇంకా ఏ విధంగా ఉంటుందో ఇంకా వాళ్ళకే తెలియాలి. అది చాలా చాలా నాకైతే క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఒక్కొక్క క్యారెక్టర్ రివీల్ అవుతున్న కొద్దీ వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఏంటి, వాళ్ళ రోల్స్ ఏంటి అన్నవి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది టాపిక్. అండ్ 15th వరకు వెయిట్ చేయకుండా ఈ మధ్యలోనే ఎన్ని అప్డేట్స్ రావడం అనేది రాజమౌళి గారి కెరీర్ లో ప్రతి సినిమా చూసుకున్నా కూడా ఇదే హైయెస్ట్ అనుకుంటా. ఇన్ని అప్డేట్స్ ఒకటేసారి ఇవ్వడం అన్నది, ఆయన ఇవ్వడం, అప్డేట్ ఇవ్వాలంటే, ఒక్క అప్డేట్ ఇవ్వాలంటే కూడా చాలా చాలా ఆలోచించి, క్లారిటీ ఉన్నా కూడా చాలా చాలా చిన్న మైన్యూట్ పాయింట్ కూడా చూసుకొని వదులుతారు. అలాంటి ఆయన ఇప్పుడు సడన్ గా ఇన్ని అప్డేట్స్ వదులుతారంటే సంథింగ్ ఫిష్ బయ్యో ఏదో జరుగుతుంది నిజంగానే. పెద్దదే ప్లాన్ చేశారు, పెద్దదే మన మీద వదలబోతున్నారు. అండ్ 15th రోజు కూడా 3 minutes వీడియో గ్లిమ్స్ అంట. అది మరి 3 minutes వీడియో గ్లిమ్స్, రాజమౌళి గారు చిన్న క్లిప్ వదిలితేనే గొప్ప, అలాంటి 3 minutes వీడియో గ్లిమ్స్ అంట. అండ్ టైటిల్ రివీల్తో అఫీషియల్ టైటిల్ కూడా రివీల్ చేస్తారు ఆ రోజు. సో దీనికి ముందు ఇన్ని అప్డేట్స్ వస్తే ఇంకా దాని మీద ఇంకా ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి, ఎంత హైకి వెళ్ళిపోతుంది ఎక్స్పెక్టేషన్ అన్నది. ఆల్రెడీ బర్న్ అయిపోతున్నారు అంటే, బాయిల్ అయిపోతుంది అంత అందరికీ నాకు తెలిసి బ్లడ్. సో ఫ్యాన్స్ రియాక్షన్స్ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. షాక్కి అండ్ అప్డేట్స్ కోసం ఆ క్యూరియాసిటీ ఉంటాయి కదా, ఆ క్యూరియాసిటీకి మధ్యలో నలిగిపోతున్నారు అనమాట. సో అలా అనిపించింది నాకే. ఎట్లా అనిపించింది అంటే, సో నాకైతే ఈ ప్రియాంక చోప్రా గారి లుక్ అయితే యాజ్ మందాకిని అంట పేరు కూడా సినిమాలో ఆమెది. ఆ చీర కట్టు, ఆ, బొట్టు, అలాగే చేతుల గన్ను, చాలా చాలా డిఫరెంట్ కాంబినేషన్లో ఆవిడ లుక్ని రివీల్ చేయడం అనేది బాగుంది. బట్ ఈ క్యారెక్టర్ ఎలాంటిది, ఏ విధంగా ట్రావెల్ చేస్తుంది మూవీలో, ఏ క్యారెక్టర్ ఉన్న ఇంపార్టెన్స్ ఏంటన్నది కూడా మనకి ఇంకా కంప్లీట్గా తెలియదు కాబట్టి నుంచి మనం డిస్కస్ చేయలేము, మాట్లాడలేము. అయితే ఇప్పుడు వదిలిన వరకు ఈ పోస్టర్లో కనపడిన ఆ డీటెయిలింగ్ వరకు చాలా చాలా బాగున్నారు. చాలా చాలా బాగా కేర్ తీసుకొని ఆవిడని చూపించడం జరిగింది. అలాగే చాలా తెలుగు అమ్మాయి లాగా బాగా చూపిస్తూ, యాజ్ వెల్ యాజ్ యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొంది. అక్కడ ఆ గన్ను చేతిలో పట్టుకొని సమ్ బ్యాక్ సైడ్ బెండ్ అయ్యి, సో బుల్లెట్స్ తగులుతుంటే తప్పించుకుంటూ గన్స్ తో కాల్చు. సో ఏదో ఒక యాక్షన్ సీక్వెన్స్ లో సంబంధించినది. సో చాలా గట్టిగానే ప్లాన్ చేశారు రాజమౌళి గారు. మనకు తెలిసిందే జక్కన్న గారి విజనే వేరే ఉంటుంది, వేరే లెవెల్. సో పాన్ వరల్డ్ మూవీ కాబట్టి ఆబ్వియస్లీ షీఈ్ బ్యూటిఫుల్ లేడీ. లేడీ అంటారు, అట్లాగే స్టంట్స్ కూడా బాగా చేస్తారు. సో హాలీవుడ్ యాక్టర్ కదా, అందులో బాలీవుడ్ టు హాలీవుడ్ వెళ్ళారు, చాలా చాలా పెద్ద సినిమాలు చేశారు. అలాంటి ఆవిడను మన సినిమాలో పెట్టుకొని ఈసారి సినిమా పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ మొత్తం సెట్. అది తెలిసిన విషయమే. పాన్ వరల్డ్ మొత్తం అన్నింటినీ షేక్ చేయబోయే సినిమా అని అవ్వబోతుందని మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. సో చాలా చాలా పెద్ద హాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా చాలా మంది దీని గురించి అప్పుడప్పుడు ఇన్స్టా స్టోరీస్ లో పెట్టడం ఇవన్నీ జరిగినాయి అనమాట. ఈ మధ్య చూశాను నేను యాక్చువల్గా. సో ఇట్లాంటి జరుగుతున్నాయంటే ఒక విధ్వంసం జరిగిపోతుంది బాబు గారి కెరీర్లో. ఇండియన్ సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఫేట్ మారబోతుంది ఈ సినిమాతో, అది మాత్రం తెలుస్తుంది. ఇంతవరకు లాస్ట్ టైం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఫేట్ మారిపోయింది, ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఫేట్ మారిపోతుందని ఈ సినిమాతో తెలియజెప్పడం పక్క.
గ్యారంటీ ఫిక్స్ అంతే ఇంకా. సో గైస్ మీరేమనుకుంటున్నారు ఈ అప్డేట్స్ గురించి? షాక్‌లో ఉన్నారా? బాగా క్యూరియాసిటీ పెరిగిందా? ఇంకేమన్నా అనిపించిందా కొత్తగా మీకు? నాకైతే లీక్స్ లాగా అనిపిస్తుంది. సో నార్మల్‌గా సినిమా నుంచి వచ్చే లీక్స్ కంటే అనఫిషియల్‌గా వచ్చే లీక్స్ కంటే అఫిషియల్‌గా వచ్చే లీక్సే ఎక్కువున్నాయి సినిమా గురించి మరి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. 15థ్ రోజు మనం మాట్లాడుకుందాం దీని గురించి. ఆ రోజు కంప్లీట్‌గా వీడియో వచ్చిన తర్వాత డిస్కషన్ పెట్టుకుందాం. నా ఛానెల్‌ని గనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి. మాట్లాడుకుందాం.